ధనుర్రాశి, మీనరాశి వీరికి మరి గురుడు యొక్క గోచారం శుభాన్ని ఇస్తుందా లేదా కష్టాలను ఇస్తుందా? ఈ గురు పుష్యయోగం నాడు వారు ఏ పరిహారాలు పాటిస్తే వారికి మేలు జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే ధనుర్రాశి వారికి అయితే కనుక అష్టమ స్థానంలో గురుడు సంచారం చేయటం అనేది జరుగుతోంది. మరి ఏదైతే మీనరాశి ఉందో మీనరాశి వారికి పంచమ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రస్తుతం గురు శుక్రుల యొక్క కలయిక పంచమ స్థానంలో ఉంది కనుక నిజానికి గురుడు ఒక్కడే ఉంటే కనుక పరిపూర్ణమైన మంచి ఫలితాలు మరింత పొందడానికి నిజానికైతే కనుక మీన రాశి వారికి అయితే ఉండేది. కానీ అక్కడ తాత్కాలికంగా వీరికి శత్రువైన వాడు అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా చేరి ఉండటం వల్ల తాత్కాలికంగా అంటే శుక్రుడు మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశించేంత వరకు తాత్కాలికంగా అయితే కొంత ఇబ్బందులు అయితే పట్టం అనేది ఉన్నప్పటికీ కూడా తర్వాత మాత్రం ఇంచుమించు అక్టోబర్ వరకు కూడా మీనరాశి వారికి గురుడు వల్ల ఎక్కువ శుభ ఫలితాలు కలగటం అనేది అయితే జరుగుతుంది. రాశిలో శని ఉండటం వల్ల వారి అనుకున్న పనులు కొంత అడ్డంకులతో ఉన్నప్పటికీ కూడా ఈ గురుడు యొక్క సంచారం అనేది అంటే ఇటు పంచమ స్థానంలో ఉండటమే కాకుండా పంచమ స్థానం నుంచి మళ్ళీ తన యొక్క రాశిని చూసుకోవటం అంటే తన యొక్క 9వ దృష్టి మీనరాశి అయిన తన రాశి సొంత రాశిని చూసుకోవటం వల్ల ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు రావడానికి మీనరాశి వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సంతానపరంగా ఏవైనా సరే ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా వాటి నుంచి ముందుకు రావడానికి అయితే ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ ఎంతో కొంత కనీసం అంటే మరీ నష్టాలు పాలు చేయకుండా ఎంతో కొంత ఊరట ఇచ్చేలాగా మీన రాశి వారికి ఉండటం అనేది కూడా జరుగుతుంది. అయితే ధనుర్రాశి వారికి మాత్రం ఇటు అష్టమంలో సంచరించటం తర్వాత మరి ఆయన యొక్క దృష్టి మనం ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇటు 5వ ఇంటిగా చూసుకున్నప్పటికీ కూడా వ్యయస్థానం మీద దృష్టి పట్టడం అనేది జరుగుతుంది. తర్వాత మరి ఇంకో 9వ స్థానం అనేది చూసుకున్నట్టయితే కనుక ధనుస్ రాశి నుంచి 4థ స్థానాన్ని చూసుకోవటం అనేది కూడా జరుగుతుంది. అయితే వీటి వల్ల ఎక్కువ శాతం అయితే కనుక మిశ్రమ ఫలితాలే ధనుర్రాశి వారికి కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక గురుడు పాలిత రాశులే అయినప్పటికీ కూడా మీనరాశి ధనుర్రాశి అయినప్పటికీ కూడా గోచార రీత్యా మాత్రం ఒకంత మంచి పరిణామాలు మీనరాశి వారికి కలిగేలాగా అవకాశాలు ఉన్నాయి. అయితే ధనుర్రాశి వారికి చెప్పుకునే విషయాల్లో అయితే కనుక ఆరోగ్యరీత్యా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ అనుకోని కొత్త అవకాశాలు కానీ తర్వాత ఎప్పటి నుంచో ఏదైనా సరే ఒక స్వప్నం అలాంటిది ఏదైనా ఉంటే కనుక అది నిజమయ్యే పరిస్థితులు ఆకస్మికంగా గోచరం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ బాగా ఎక్కువ జాగ్రత్త పడాల్సింది ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా ఒక నియమాలని పాటించడం అనేది అవసరం. ఎందుకంటే ఇటు అష్టమ స్థానంలోనే మరి శుక్రుడు కలిసి ఉండటం రాశ్యాధిపతి కూడా గురుడు కలిసి ఉండటం అలాగే రోగాధిపతి శుక్రుడు కూడా ధనుర్రాశి వారికి శుక్రుడే అవ్వటం కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఆరోగ్య విషయాల్లో మాత్రం ఎక్కువగా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తర్వాత సాధ్యమైనంత వరకు కూడా బయట నుంచి మనకి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అంటే మనం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తిరిగి రాలేకపోవటం లేదు మనం కొత్తగా కావాలనుకున్నప్పుడు సకాలంలో అవి రాలేకపోవటం ఇలా కొంతవరకు ఇబ్బంది పడటం అనేది అయితే కనుక జరుగుతుంది. అయితే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవారికి మాత్రం అనుకోని అభివృద్ధి కలగడానికి అలాగే ఇతర వ్యాపార సంస్థలు వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి నిర్వహించే సంస్థలకు కూడా ఎంతో కొంత మంచి పరిణామాలు చోటు చేసుకోవడానికి అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా 4థ స్థానం మీద కూడా గురువు దృష్టి ఉండటం వల్ల ఇంట్లో ఉండే ఏవైనా సరే ఎలాంటి ఇబ్బందులు అయినప్పటికీ కూడా అవి చివరి నిమిషంలో తొలగి ఎంతో కొంత బయటకు రావడానికి కూడా మరి అవకాశం అయితే ఉంటుంది. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా మనం ఈ యొక్క గురు పుష్య యోగంలో ఎంతో కొంత పరిష్కారాలు ఖచ్చితంగా పరిహారాలు పాటించవలసిన అవసరం అయితే కనుక ధనుర్రాశి వారికి ఒకంత ఎక్కువ ఉంటుంది. మీన రాశి వారు చేసుకుంటే మరింత సానుకూలత అనేది ఉంటుంది. కనుక మరి ఈ మీన రాశి వారు ధనుర్రాశి వారు ఈ గురు పుష్య యోగం నాడు ఏ రకంగా పరిహారం పాటిస్తే
వారికి ఉండే ఇబ్బందులు తొలగటం, వారికి మంచి అయితే ఆ మంచి పెరగటం. అది ఏ విధంగా అంటే గనక ఖచ్చితంగా ఈరోజు ఏం చేయాలి అంటే గనక వీరు శివుడు దగ్గర కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు వారు స్నానం చేసి నీటిలో కొద్దిగా గంధం పౌడరు లేదా చందనం పౌడర్ కానీ కలిపి స్నానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు మరింత పెరగడానికి ఉంటుంది. అలాగే వీరు ఏదైనా సరే పూజ చేసుకోవాలన్నా కూడా ఆ రకంగానే మరి సుబ్రహ్మణ్యుడికి చేసినట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందడానికైతే ఉంటుంది. ఇక ఏదైనా సరే చదువుకోవాలి సిచ్యువరల్ లాంటిది అనుకుంటే కనుక జూపిటర్ షీల్డ్ ఆన్, జూపిటర్ షీల్డ్ ఆన్, జూపిటర్ షీల్డ్ ఆన్ ఇది చదివినట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రకంగా ధనుర్రాశి, మీనరాశి వారు చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి.